హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యంత కీలకమైన మార్పులను ప్రకటించిందండి. నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నిబంధనలకు లోబడిన ఇకపై జోన్ల వారీగా మాత్రమే ఈ స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నమాట. సదరం స్లాట్ బుకింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. గతంలో ఉన్న రాష్ట్ర వ్యాప్త ఓపెన్ యూనిట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం అయితే తీసుకుందండి. దీనివల్ల జీవనోపాధి, విద్య లేదా ఉద్యోగ రీత్యా ఇతర జిల్లాలకు వలస వెళ్లిన దివ్యాంగులు మైగ్రేట్ PWDs ఖచ్చితంగా తమ సొంత పరిధిలోని జోన్ ఆసుపత్రుల్లో మాత్రమే స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నూతన విధానం వల్ల పక్క జిల్లాల్లో లేదా దూర ప్రాంతాల్లో స్లాట్ దక్కించుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాల్లో ఏ జిల్లా అయితే నమోదై ఉంటుందో ఆ జిల్లాకి కేటాయించిన జోన్ పరిధిలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వెబ్సైట్ లో ప్రదర్శించబడ్డాయి. ఈ మార్పుల వల్ల పారదర్శకత పెరిగినప్పటికీ వలస వెళ్లిన అభ్యర్థులు తమ సొంత ప్రాంతాల్లో ప్రయాణించి రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఈ సదరం స్లాట్ బుకింగ్ కి స్క్రీనింగ్ షెడ్యూల్ కూడా ఇచ్చేసారనమాట. చూడండి, దివ్యాంగుల సౌకర్యార్థం జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో సంబంధించిన సదరం స్లాట్ బుకింగ్ తేదీలకు ప్రభుత్వం ఖరారు చేసిందనమాట. అంటే ఈ నెల 8వ తేదీ నుంచి అధికారిక సదరం పోర్టల్ ద్వారా స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంటే జూలై 8 అంటే రేపటి నుంచే మనకి సదరం పోర్టల్ ద్వారా స్లాట్ బుకింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా స్లాట్ విజయవంతంగా బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 13వ తేదీ నుంచి జోన్ల ఆసుపత్రిలో వైద్య పరీక్షల స్క్రీనింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మెడికల్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. గతంలో ఉన్న వెయిటింగ్ లిస్ట్ లో విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా రద్దు చేస్తుందండి. దీనివల్ల నిర్దేశిత కోట ముగియగానే స్లాట్ క్లోజ్ అవుతుందన్నమాట. కావున అర్హులైన అభ్యర్థులు గడువు ప్రారంభం అయిన వెంటనే కూడా గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా లేదా మీ సేవా కేంద్రం ద్వారా స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారండి. అండ్ నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటనేది చూసేయండి. సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియలో దుర్వినియోగాన్ని అరికట్టడానికి మరియు అర్హులైన వారికే ప్రాధాన్యత కల్పించడానికి నూతనంగా సెల్ఫ్ డిక్లరేషన్ లేదా డాక్టర్ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఈ పత్రాల్లో ఏదో ఒక దానికి తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ముఖ్య గమనిక చూడండి, ఇది వచ్చేసరికి గ్రామ మరియు సచివాలయంలో కానివ్వండి, మీ సేవా కేంద్రంలో కానీ ఈ సదరం స్లాట్ బుక్ చేసేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే అభ్యర్థి యొక్క సరైన డిక్లరేషన్ పత్రం లేకుండా స్లాట్ బుకింగ్ ప్రక్రియను చేపట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. సో కంపల్సరీ ఎవరైతే సదరం స్లాట్ కి బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ మేరకు సదరం సాఫ్ట్వేర్ పోర్టల్ అవసరమైన అన్ని సాంకేతిక మార్పులను పూర్తి చేసినట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారనమాట. అభ్యర్థి తమ స్లాట్ బుకింగ్ దరఖాస్తు సచివాలయంకి తీసుకువెళ్లే ముందుగానే అధికారిక డిక్లరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి తీసుకువెళ్ళాలన్నమాట. సో అది వచ్చేసరికి మనకి మీ సేవలో కానీ నెట్ సెంటర్స్ లో కానీ దొరుకుతుంది అనమాట అప్లికేషన్ ఫామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సదరం పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీ గా మార్చేందుకు IT విభాగం పలు నూతన సాఫ్ట్వేర్ ఫీచర్లను డెవలప్ చేస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది. ముఖ్యంగా బహుళ వైకల్యాలు కలిగిన వారి కోసం మల్టిపుల్ డిజబిలిటీ మరియు మల్టిపుల్ స్క్లెరోసిస్ ఆప్షన్ అభివృద్ధి పూర్తయి ప్రస్తుతం లైవ్ ప్రొడక్షన్ సర్వర్ లో అందుబాటులోకి వచ్చాయి అనమాట. దీని ద్వారా వీరికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ మరియు స్మార్ట్ ID కార్డ్ జనరేషన్ ప్రక్రియ విజయవంతంగా అమలవుతుంది అనమాట. ఇంకో మార్పు ఏమిటంటే గతంలో మొదటి డాక్టర్ పరీక్షలకు తిరస్కరణకు అంటే రిజెక్టెడ్ బై ఫస్ట్ డాక్టర్ గుర్తైన అభ్యర్థులకు ఎలాంటి పత్రాన్ని డౌన్లోడ్ చేసుకునే వీలుండేది కాదనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం రిజెక్ట్ అయిన PWD అభ్యర్థులు సైతం తమ తిరస్కరణ పత్రాన్ని ఆన్లైన్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారనమాట.
దీనివల్ల వారు తదుపరి అప్పీల్ చేసుకోవడానికి స్పష్టమైన కారణాలు అయితే తెలుస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, సదరం మెడికల్ క్యాంప్ నిర్వహించే రోజున హాస్పిటల్ లాగిన్లో అనుసరించవలసిన బయోమెట్రిక్ మరియు అటెండెన్స్ విధానాన్ని కూడా సవరించారనమాట. క్యాంప్ జరిగే రోజున ఉదయాన్నే ఆసుపత్రి సిబ్బంది మొదటగా డాక్టర్ అలోకేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత మాత్రమే అభ్యర్థులు హాజరు నమోదు చేయవలసి ఉంటుందన్నమాట. ఈ 2 ప్రక్రియలు సక్రమంగా పూర్తయిన అభ్యర్థుల వివరాలు మాత్రమే అధికారి ఫస్ట్ లాగిన్ స్క్రీన్ పై కనిపిస్తాయి అన్నమాట. ఒకవేళ మెడికల్ క్యాంప్ రోజున సాంకేతిక కారణాల వల్ల లేదా అభ్యర్థి హాజరు కాలేకపోవడం వల్ల అటెండెన్స్ నమోదు కాకపోతే ఆసుపత్రి యజమానానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారనమాట. హాస్పిటల్ లాగిన్ లోనే నాట్ అటెండెంట్ లిస్ట్ జాబితాలో ఉండే అభ్యర్థులకు గరిష్ట 60 రోజుల వరకు మళ్ళీ అటెండెన్స్ మార్కింగ్ చేసుకునే రీషెడ్యూల్ అవకాశాన్ని పొందవచ్చు అనమాట. సదరం జోన్ వైజ్ డిస్ట్రిక్ట్ డివిజన్ లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఏ హాస్పిటల్లో ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. నూతన జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలోని జిల్లాలను క్రింద విధంగా 6 ప్రధాన జోన్లుగా వర్గీకరించడం జరిగింది. అభ్యర్థులు తమ అధికారిక జిల్లా పరిధిని తనిఖీ చేసుకుని దానికి అనుగుణంగా ఆసుపత్రిని అయితే ఎంచుకోవచ్చు అనమాట. చూడండి, జోన్ నెంబర్ అలాగే డిస్ట్రిక్ట్ లిస్ట్ అలాగే కీ రూల్స్ కూడా ఇచ్చేసారనమాట. అన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. జోన్ 1లో వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, నెక్స్ట్ పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం అనమాట. ఇది వచ్చేసరికి స్థానిక జోన్ పరిధిలో బుకింగ్ సాధ్యం. నెక్స్ట్ జోన్ 2 వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు అలాగే తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనమాట. ఇది వచ్చేసరికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా అనమాట. అండ్ నెక్స్ట్ జోన్ 2 కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి జోన్ 3 చూడండి, పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం. ఇతర జోన్లో బుకింగ్ పూర్తిగా రద్దు అవుతుంది. అండ్ నెక్స్ట్ జోన్ 4 డీటెయిల్స్ చూడండి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు. అలాగే డిక్లరేషన్ ఫామ్ అప్లోడ్ చేయడం మాత్రం తప్పనిసరి అనమాట. అండ్ నెక్స్ట్ జోన్ 5 వచ్చేసరికి తిరుపతి, చిత్తూరు, అన్మయ్య, వైఎస్ఆర్, కడప. అండ్ వచ్చేసరికి క్యాంప్ రోజున డాక్టర్ అలోకేషన్ ముఖ్యం అనమాట. జోన్ 6 చూడండి, నంద్యాల, అనంతపూర్, కర్నూలు, శ్రీ సత్యసాయి. ఒకవేళ అటెండ్ కాకపోతే అభ్యర్థులకు 60 రోజుల పాటు టైం ఉంటుంది అనమాట. సీదా అనమాట. అండ్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ కూడా చూసేయండి. సదరం నూతన జోనల్ విధానం అంటే ఏమిటి? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2026 ప్రకారం రాష్ట్ర వ్యాప్త ఓపెన్ స్లాట్ విధానాన్ని రద్దు చేసి జిల్లాలను 6 జోన్లుగా విభజించారనమాట. సో ఇప్పుడు అభ్యర్థులు తమ సొంత జోన్లో పరిధిలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జూలై, ఆగస్టు నెలలో సదరం స్లాట్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ నెల 8 నుంచి అయితే ఈ సదరం పోర్టల్లో ప్రారంభం అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే జూలై 8 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్లాట్ బుక్ చేసుకున్న వారికి మెడికల్ స్క్రీనింగ్ ఎప్పటి నుంచి ఉంటాయి? ఆన్లైన్లో స్లాట్ విజయవంతంగా బుక్ చేసుకున్న వారికి ఈ నెల 13 నుంచి నిర్దేశిత ఆసుపత్రిలో స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తారనమాట. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ అప్లోడ్ చేయడం తప్పనిసరినా? అవునండి. సో ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం కంపల్సరీ 100% మనకి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వలస వచ్చిన వారు వేరే జిల్లాలో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చా? సో మీ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా జోన్కి పరిధిలో ఆసుపత్రిలో మాత్రమే స్లాట్ లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సదరం క్యాంప్ రోజున హాజరు కాకపోతే ఏమవుతుంది? ఒకవేళ క్యాంప్ రోజున హాజరు కాకపోతే కనుక హాస్పిటల్ లాగిన్లోని నాట్ అటెండెంట్ లిస్ట్ ద్వారా 60 రోజుల లోపల తిరిగి అటెండెన్స్ మార్కింగ్ చేసుకునే సదుపాయం అయితే ఉంటుంది అనమాట. 60 రోజుల లోపు మాత్రమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మల్టిపుల్ స్క్లెరోసిస్ బాధితులకు సదరం ఐడి కార్డులు జారీ అవుతాయా? అవునండి. పోర్టల్లో మల్టిపుల్ డిజబిలిటీ మరియు మల్టిపుల్ స్క్లెరోసిస్ ఆప్షన్ లైవ్ ప్రొడక్షన్లోకి వచ్చాయన్నమాట. వీరికి సర్టిఫికేట్ మరియు ఐడి కార్డ్ జనరేట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మొదటి డాక్టర్ తర్వాత రిజెక్ట్ అయిన వారు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఈ కొత్త అప్డేట్ ప్రకారం అయితే ఫస్ట్ డాక్టర్ తర్వాత రిజెక్ట్ చేయబడిన పీడబ్ల్యూడీ అభ్యర్థులు కూడా తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, 9th క్వశ్చన్, సదరన్ వెయిటింగ్ లిస్ట్లో విధానం ఇంకా అందుబాటులో ఉందా? సో లేదండి, సదరం పోర్టల్లో పాత వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది అనమాట. అంటే కొత్తగా మీరు అప్లై చేసుకోవడమే. అప్లై చేసుకుని వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళది మొత్తం కూడా రద్దు చేస్తుంది అనమాట. ఫైనల్ క్వశ్చన్ చూడండి, డిక్లరేషన్ ఫామ్ ఎక్కడ లభిస్తుంది మరియు ఎవరు పూరించాలి? సదరం పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అభ్యర్థి లేదా సంబంధిత డాక్టర్ సంతకంతో సమర్పించాలన్నమాట. సో ఇదండి సదరం స్లాట్ బుకింగ్ డీటెయిల్స్ అనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.